హాయ్ అండి. వెల్కమ్ టు స్వాతి ఎంబ్రాయిడరీ. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ఇంకా ఈరోజైతే మంచి వీడియో అయితే నేను మీకు పోస్ట్ చేస్తున్నా. అందరికీ అంటే బిగినర్స్కి థ్రెడ్ బ్యాంగిల్స్ ఇంకా చేసుకొని ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నా అండి. చాలా బాగుంటుంది వీడియో, చూడండి. ప్రతి ఒక్కటి అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా హెయిర్ క్లిప్స్, సెంటర్ క్లిప్స్ అయితే అడుగుతున్నారు, రౌండ్ క్లిప్స్. అందుకని నేనైతే కొన్ని చేసి పెడదాము రెడీగా అయితే, అంటే చేసి ఎమ్మటే మనం ఇచ్చేటట్టు ఉండదు కదా. అందుకని కొన్ని ఒక 50 అట్లా పీసెస్ అట్లా చేసి పెడితే మనకి షాప్ దగ్గరికి వచ్చే వాళ్ళు చూస్తున్నారు, బాగున్నాయి అక్క అని అయితే అడుగుతున్నారు. కానీ రెడీగా మనకు లేకపోవడంతో మనం ఆర్డర్స్ తోటే ఫస్ట్ నుంచి ఆర్డర్స్ చేస్తుండడంతో ఇంకా వాళ్ళు చూడడం వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అందుకని ఇంకా నేనైతే 50 అట్లా అయితే చేసి పెడదాము అని నేను కొన్ని అయితే తయారైతే చేస్తున్నా అండి. ఇంకా ఇక్కడైతే నేను రౌండ్గా అయితే చెక్కవైతే తీసుకున్నాను రెడీమేడ్. ఓహెచ్పి షీట్ తోటి కూడా మనం రెడీ చేసుకోవచ్చు. కొన్ని అయితే నేను అలా కూడా రెడీ చేస్తున్నా. ఇప్పుడైతే నేను రెడీమేడ్ అయితే కొన్ని చేస్తున్నా అండి. ఇంకా ఇది మనకి బ్యాక్ సైడ్ క్లిప్ జాయింట్ కోసం అయితే నేను ఈ షీట్ అయితే తీసుకున్నా. ఇంకా ఇవైతే జాయింట్ చేసుకొని, మనకి ఎయిర్ క్లిప్స్ కూడా మనకు రెడీమేడ్ దొరుకుతాయి, అవి అయితే తెచ్చుకొని నేను ఇలా జాయింట్ అయితే చేసుకొని పెట్టుకున్నా అండి. ఇంకా మనకి షీట్ అనేది మనకి బయటికి అనేది కనిపించకుండా మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదైతే కట్ చేసుకోవాలండి. మనకి కట్ అయిపోతుంది అది కూడా. అది కట్ చేసుకొని నీట్గా డిజైన్ అయితే మనం చేసుకోవాలండి. ఈ వీడియో మొత్తం చూడండి. వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది యూస్ఫుల్ అయితే ఉంటుందని అయితే అనుకుంటున్నా. ఇక్కడ నేనైతే పూర్తిగా అయితే కట్ చేశానండి. మనకి కాసేపు అయితే మనకి మొత్తం ఆ గమ్ అనేది అయితే ఆరిపోతుంది. కొంచెం ఒక 5 నిమిషాలు అయితే మనకి మొత్తం పూర్తిగా అయితే ఆరిపోతుంది. చూడండి, నేనైతే కట్ చేసి పెట్టేశాను. మొత్తం పూర్తిగా అయితే ఇలా కట్ చేసుకోవాలి. అన్నీ ఇలా అయితే ఏం రావండి, కాకపోతే ఏదో ఒకటి మనకి కట్ చేసే కాడ ఒకటి ఎక్కువ తక్కువ అయినప్పుడు ఇలా అయితే వస్తుంది. నేనైతే ఇలానే అయితే కట్ చేసుకొని పెట్టుకున్నా. కొన్ని అయితే నేను చైన్ క్లిప్ లాగా అయితే చేద్దామని కొన్ని అయితే తీసాను. అవి కూడా నేను మీకు శాంపుల్ చూపిస్తా చూడండి. లాస్ట్కి అయితే నేను ఖచ్చితంగా ఫొటోస్ అయితే పెడతాను. కొన్ని శాంపుల్స్కి నేను చేసి, అంటే ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు నేను చేసి అయితే నేను పెట్టాను. అవి చాలామంది అడిగిరు, అందుకని నేనైతే కొన్ని శాంపుల్స్కి అనేవి తీసి పెట్టానండి. అవి కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. చైన్ క్లిప్స్, సెంటర్ క్లిప్స్ కావాలని అడుగుతున్నారు. షాప్స్కి వచ్చిన వాళ్ళు ఎలాగో ఇంకా మనకి బ్లౌజులు ఇంకా ఆర్డర్ ఇచ్చి వెళ్తారు కదా, అలాగే ఈ క్లిప్స్ కూడా అయితే తీసుకుంటారండి. అందుకని నేను ముందుగానే కొంచెం గిరాకీ తక్కువ టైంలో కనుక ఇలాంటి చిన్న చిన్నవి అయితే నేను నైట్ టైంలో అయితే చేసి పెడతానండి. మనకి కొంచెం టైం కూడా సేవ్ అవుతుంటుంది కదా, అలా అని ఇంకా నేను కొంచెం గిరాకీ తక్కువ ఉన్న టైంలో అయితే ఇవైతే చేసుకొని పెట్టుకుంటా. ఇంకా షాప్స్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇంకా ఉంటారు కదా, వాళ్ళు చూసి వాళ్ళు కూడా తీసుకుంటారండి. ఎమ్మటే రెడీగా ఉంటే టక్కున తీసుకొని మనకైతే అమౌంట్ కూడా ఎమ్మటే ఇచ్చేస్తుంటారు. ఇంకా ఆర్డర్ అనేది అయితే ఇంకా వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఒకవేళ కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటారు కదా, ఇంకా వేరే సైజు వేరే డిజైన్స్ ఇంకేమైనా కావాలి అంటే ఇవి తీసుకునైనా మళ్ళీ అవి కూడా మనకి ఆర్డర్ ఇస్తారండి. ఇది కూడా కొంచెం మనకి కొంచెం అయితే బెనిఫిటే కదండి. ఎందుకంటే ఇప్పుడు మన వరకు మనమే అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నట్టు మనం ఇవి కూడా చేస్తాము అని మనం షాప్స్లో మనం డబ్బాలో వేసి పెడితే వాళ్ళు అవి కూడా చూసుకొని తీసుకుంటారండి. ఓకేనా, నేనైతే ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటున్నా. నేను ఏ డిజైన్స్ రెడీ చేశాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే నేను మొత్తం చూపించడం లేదు. నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఇవి ఏ డిజైన్స్ చేశాను అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను అండి. ఓకేనా, వీడియో లెంతీ అవుతుందని అయితే నేను కొంచెమే వీడియో అయితే పెట్టాను. 2 డిజైన్స్ అయితే చూపిస్తున్నా అండి శాంపుల్స్కి. చూడండి, మీకు ఇంకా ఇలాంటి డిజైన్స్ కావాలి, కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది, ఆర్డర్ చేసుకోండి. ఆర్డర్ చేసుకొని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఇంకా ఏమైనా ఉపయోగపడితే కనుక షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సపోర్ట్ చేయండి. ఇంకా నేనైతే కొంచెం ఫాస్ట్ మోడ్లోనే పెట్టానండి, మరి వీడియో లెంతీ అయిపోతుంది. అందుకని అయితే నేను కొంచెం ఫాస్ట్ మోడ్లోనే పెట్టి చూపిస్తున్నా. నేను మధ్యలో అయితే 3mm గ్లాసిక్ ఉందని అయితే నేను పెట్టానండి. చాలా బాగుంది. ఇది కూడా రోజ్ ఫ్లవర్ లాగా 3D ఫ్లవర్ లాగా అయితే వచ్చేసింది. అయితే వైట్ ఎక్కువ పోతుందండి, ఎందుకంటే కాంబినేషన్ మల్టీ కూడా అడుగుతున్నారు.
థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా మల్టీ అడుగుతున్నారు. ఆంటీది నేను చెప్పాను కదా ఆంటీ ఆర్డర్ ఇచ్చింది అని, మళ్ళీ వాళ్ళ కూతురు కూడా మళ్ళీ వాళ్ళ మనవరాల కోసం అని ఇంకా ఆర్డర్ అయితే ఇచ్చిందండి. నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించింది. ఆంటీకి కూడా గాజులు కూడా చాలా బాగా నచ్చాయి. ఆంటీకి గాజులు ఇంకా ఆర్డర్ ఇచ్చింది కదా, ఇంకా దాంతోపాటు హెయిర్ క్లిప్స్, సెంటర్ క్లిప్స్ కూడా ఆర్డర్ ఇచ్చింది. నేను అవి రెడీ చేసేటప్పుడు చైన్వి కూడా రెడీ చేశాను. కొన్ని ఎందుకైనా మంచిది, ఒకవేళ నచ్చితే తీసుకుంటారు కదా అని నేను అవి కూడా ఒక 2 అయితే చేశానండి, ఏదో చూద్దాము అన్నట్టు. కానీ ఆంటీకి చాలా బాగా నచ్చినాయి, అవి కూడా తీసుకున్నారండి. ఇంకా నేను అనుకున్న ఈ చైన్స్వి కూడా పోతాయి కదా, కస్టమర్లు ఇంకా చాలా ఇష్టపడతారు, ఇంకా చైన్వి కూడా ట్రెండింగ్లో ఉన్నాయి అని నేను అందుకని చైన్స్ కూడా నేను చేద్దామని అయితే కొన్ని అయితే రెడీ చేసి పెడుతున్నా అండి. ఇంకా ఒకవేళ ఉంటే అవి కూడా తీసుకుంటారు కదా, అందుకని అయితే డిజైన్స్కి ఒకటి అట్లా సెట్ చేసి పెడుతున్నా. నేనైతే B7000 గ్లూ అయితే నేనైతే వాడానండి. ఇదైతే ఇంకొక డిజైను, ఆ డిజైన్ అయితే ఇంకొకటి అయితే అయిపోయింది కదా, ఇది కూడా బ్యూటిఫుల్గా ఉందండి డిజైను. రెడ్ కలరు వైట్ కలర్ తోటి అయితే నేను ఇదైతే వాడుతున్నా అండి. అంటే ఈ డిజైన్ ఇలా కూడా సెట్ చేసుకొని మళ్ళీ వైట్ కుందన్స్లలో కూడా నేను సెట్ చేద్దాము, వైట్ రెడ్లో కూడా సెట్ చేద్దామని అయితే ఇలా కూడా సెట్ చేస్తున్నా. ఎక్కువ వైట్ అయ్యి అడుగుతున్నారు, ఇంకా రెడ్ కాంబినేషన్స్ కూడా చాలా ఉంటాయి కదా శారీస్, అందుకని నేను రెడ్ అయితే యూస్ చేస్తున్నా. వీటికి కొన్ని రెడ్ కూడా యూస్ చేద్దాము అని వైట్ రెడ్ అయితే నేను యూస్ చేస్తున్నా. ఇంకా 3mm గ్లాసీ కుందన్ అయితే నేను మధ్యలో అయితే వాడాను. చాలా బాగా వచ్చిందండి, డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. నేనైతే దీంట్లో ఒక 2 డిజైన్సే చూపిస్తున్నా. నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఈ డిజైన్స్ ఎట్లా సెట్ చేశాను అనేది అయితే నేను మీకు ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అండి. పెయింటింగ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి. కస్టమైజ్ చేయించుకునే వాళ్ళు కట్ వర్క్ శారీస్ అన్నీ కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది, ఆర్డర్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చండి కలర్స్ని బట్టి. మల్టీ కలర్ కావాలంటే మల్టీ కలరు, వైట్ కలర్స్ అయినా ఎలా పెట్టమంటే అలా మేమైతే పెట్టి ఇస్తాము. ఆర్డర్స్ ఇవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరూ. ఇంకా నేనైతే డైమండ్ కుందన్స్ ఉన్నాయి కదా, అవైతే నేను ఇలా సెట్ చేశానండి. మనకు ఖాళీ ప్లేస్ ఉంది కదా అవుట్లైన్, ఇంకా అక్కడైతే నేను ఇవైతే ఇలా సెట్ చేశాను. ఈ డిజైన్ అయితే ఇలా ఉంది. నేను లాస్ట్కి అయితే నేను పిక్ కూడా పెడతా చూడండి డిజైన్స్ ఎలా వచ్చాయనేది. చైన్ క్లిప్స్ అన్నాను కదా, అవి కూడా నేను లాస్ట్కి అయితే పిక్స్ పెడతా చూడండి. నేనైతే ఆంటీ ఆర్డర్ ఇచ్చిందని, మామూలుగా వేరే క్లిప్స్ అయితే ఆంటీ ఆర్డర్ ఇచ్చింది. నేను ఎందుకైనా మంచిగా చూద్దాము ఆంటీకి నచ్చుతుందేమో అని నేనైతే చైన్స్ కూడా చేశాను, అవి కూడా తీసుకుంది ఆంటీ. చాలా మంచిగా అనిపించింది, అందుకని అవి కూడా బాగా ఇష్టపడుతున్నారు కదా అని అయితే నేను అవి కూడా శాంపుల్ చేద్దామన్నట్టు చేస్తున్నా అండి. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది మాత్రం కామెంట్స్ చేయండి, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని మాత్రం ఆన్లో పెట్టుకోండి, నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ అండి వీడియో మొత్తం చూసినందుకు. బాయ్ ఫ్రెండ్స్.